అలా సంసారం తీసుకుపోయినారు, ఆసుపత్రులు పెట్టినారనుకో. మనం ఈ ఏనుకు పడిపోయేటప్పటికి ఎంత బలగం ఉంది తెలుసా? ఎంత బలగం ఉంది, ఎంతమంది భార్యలు, ఎంతమంది దాని గుంపు, దాని పరివారము, తర్వాత దానికి అభిమానము ఉండి ఇదే పొద్దున గొప్పగా మనం మళ్ళా నేను రాలేదు అనుకుంటారని పోయిండే వాళ్ళు ఎంతమందో. మనం కూడా ఒక పెద్ద గొప్పోడు ఎవడైనా హాస్పిటల్లో చేరినారంటే గుంపులు జనాలు ఉంటారా అంటారా చూసేకే. ఎందుకంటే ఇష్టం లేని వాళ్ళు కూడా పోతారు. ఎందుకు? రేపు పొద్దున వాళ్ళతో మళ్ళీ ఏదైనా పని పడుతుందేమో, మనకు వాళ్ళ స్వార్థం ఉంటుంది, ఖచ్చితంగా పోతాం. అట్లా గుంపులు ఉండేటివి. మెల్లిగా 3 నెలలు అయ్యేటప్పటికి మొత్తం అందరూ కూడా మెల్లిగా అంతా తగ్గిపోతూ వచ్చినారు. అప్పుడు ముందేమో ప్రధానమంత్రులు వచ్చారు, రాష్ట్రపతులు వచ్చారు, ఎంతమంది మినిస్టర్లు వచ్చారు, ఎమ్మెల్యేలు వచ్చారు. మొత్తం ఎవడన్నా ఒక 3 నెలల దాకా ఎవడన్నా కూర్చుంటారు కాసి పెట్టుకుంటే. ఎవరుంటారు మేడం అప్పుడు? మకరి తోడు బోరు మాతంగ విభుని ఒక్కరింటించి పోవు కాళ్ళు రాక కోరి చూచిచుండే గుంజరి యోదంబు మగులు దగులుగాదే మగువులకు అంటాడు. ఏంటికి వాళ్ళు ఉంటారు? వాళ్ళకు మూడు ముళ్ళు వేసి పెట్టినారు. పాపం వాళ్ళు ఇప్పుకుండేకి వాళ్ళకి లేదు కాబట్టి అది ఇప్పేవాడు కూడా ఉండాల. ఎప్పుడు భగవంతుడే ఇప్పల్లా. అది ఇప్పే వాళ్ళకు నోరు మూసుకొని ఉండాల్సిందే. అందరూ పోయినా కొడుకులు పోయి బిడ్డలు లేరు, ఎవరు లేరు. వాళ్ళు కూడా కొడుకులు కూడా 1-2 నెలలు చూసినారు. మా ఉద్యోగాలు పోతే మేము రేపు మా బతుకు బండారా అవుతుంది, మేము వెళ్ళిపోతున్నాము. అంతగా అయితే టెలిగ్రామ్ ఇంటి వస్తామన్నారు. ఏంటంటే అంతగా అంటే టెలిగ్రామ్ ఏంటంటే పోయినప్పుడు కలిసింటే అంతే ఎస్టుకు వస్తాము అని, అంతే. ఇది శవాన్ని చూడడానికి వస్తామని. ఇప్పుడేమి వెళ్ళిపోతామో, అప్పుడు కాల్చింటే వస్తాము. ఊరికే నిష్కారణంగా ఏం చేద్దామా, లెక్కగిక్క కాల్చింటే బ్యాంకులో వేసినాము, ఇదో ఆ పలానాయతో చెప్పినాము, అది డ్రా చేసుకొచ్చామంటే ఇస్తాడు, కాల్చింటే చేసుకోండి. కానీ మేమైతే తర్వాతకు మాకు మీ నాయన అట్లున్నాడు ఇట్లున్నాడు రాండి, మిమ్మల్ని కలవరిస్తాడు, మేము నాయన కలవరిస్తాడనే మాట చెప్పొద్దండి అని చెప్పిపోతారు వాళ్ళు. అయిపోయింది, నువ్వు సంపాదించిందంతా గోయిందా. నువ్వేమనుకుంటా అంటావంటే అంతవరకు అబ్బా నా కొడుకు నన్ను ప్రాణప్రదంగా చూసుకుంటారు. నేను సంపాదించింది వాడు ఆడ పైన ఆకాశంలో ఉండాల, నిన్నేమో పాతాళం లేక నూకేసే పోతాడు. అది గుర్తుపెట్టుకోండి బాగా. ఎవడైనా కూడా పాతాళం లేక నూకేసే పోతాడు. ఇప్పుడుండే కొడుకుల్లో చాలా మటుకు ఎవడో 100కి 1 ఉంటాడేమో కానీ బుద్ధిమంతుడు అంతా పాతాళంలో నూకేసిపోయే వాళ్ళే. వాడి అవసరం వచ్చినప్పుడు, నీకు సేవలు చేయాల్సి వచ్చినప్పుడు, నీకు నిన్ను ఆదుకోవాలన్నప్పుడు మాత్రం నీకు ఉండరు వాళ్ళు. వచ్చే 1-2 నెలలు ఆసుపత్రుల్లో చూపించాకో వారమో 10 నెలలో నెల ఉంటారేమో కానీ జీవిత పర్యంతం మాత్రం నిన్ను కాసి పెట్టుకొని ఉండేది. నీకు కాసి పెట్టుకునేది ఎవరు? భార్య. ఆ భార్య కూడా ఎందుకు కాసి పెడుతుంది? 3 ముళ్ళు వేసుకుంది కాబట్టి, ఆ ముడి తను ఇప్పుకోలేదు కాబట్టి. మగులు దగులుగా అదే మగవులకు అంటాడు. ఇంకా తప్పించుకునే లేక వాళ్ళు అట్లే ఉంటారండి. పాపం ఆసుపత్రులు వాళ్ళు కానీ ఏం చేస్తారు, ఆసుపత్రుల్లో ఆడ సిలైన్ బాటలు లెక్కించుంటారు. ఏది ఏ కేర్ అంటారు దాన్ని, ఐసీలో ఏం ఇన్సెంటివ్ కేరో ఏదో అంటారు, ఆ దాంట్లో పెట్టింటారు. ఆడు కూడా ఏమని చెప్తారా, ఏమైనా సాయం చేస్తారా, ఇట్లా అద్దాల్లో నుంచి చూస్తూ అంటారు, వస్తూ అంటారు, బయటకు వచ్చి కూర్చుంటా అంటారు. పాపం సమోసాలో లేకపోతే టీలో ఆడు ఏంటో ఇవో ఏదో పొద్దు వాళ్ళు కదా, ఇంక ఇబ్బంది కదా చేసుకుంటా వాళ్ళ బతుకు వాళ్ళ జీవితం చదువుతారు, కాయలు కత్తారు. అంతేగాని వచ్చిన వాళ్ళకు కూడా ఇంక లాస్ట్కి ఏమైపోయింది తెలుసా, అంత ఇష్టం ఉండే వాళ్ళు కూడా ఆడు కాసి పెట్టుకుంటే కూడా ఈ ముండా కొడుకు పాకపోయి చచ్చినోడు కాదు, బతికినోడు కాదు. బతికింటేనే ఇంటికి వచ్చు, చచ్చింటేనే అక్కడ వెళ్ళిపోవు, సావలే బతకలే ఈడు. ఎంగతి ఆటికి సెడింపు వస్తుంది, మన బతుకు అట్లా అయిపోతుంది. ఏది కర్మ అనేది అట్లుంటుందనే అర్థం చేసుకోలే మనం. లాస్ట్ మనకి ఎత్తి ఏంది అని ఆలోచన చేస్తే తప్పుడు పనులే చేయము. ఏంటికట్టా ఈ నాన్న అల్లరి చేసి ఈ తప్పుడు పనులు చేయడం వల్ల ఆ గెత్తి వచ్చింది, లేకపోతే ఏంటికి వస్తుందా ఆసుపత్రిలోకి పోయి అనా. పూర్వము మన పెద్దోళ్ళు 10 తరాల ముందోళ్ళు ఎట్లా వాళ్ళు ఉండేవాళ్ళంటే ఎప్పుడే కానీ భగవంతుడా నాకు అది ఇది అని కోరేవాళ్ళు కాదు. పరమాత్మ ఒక దగ్గర అడుక్కొని తినుకోకుండా కూటికి పట్టుకుంటే చాలు, హాయిగా జీవిస్తే చాలు. మేము పోయేటప్పుడు అనాయాస మరణం నీ స్మరణ చేస్తూ మేము శరీరాన్ని వదిలితే చాలు, ఆ భాగ్యాన్ని కోరుకునేవాళ్ళు గుడికి పోతే. ఇప్పుడు అది కోరేవాడే లేడు. అంతా నాకు అది స్వామి ఇది స్వామి, అది స్వామి ఇది స్వామి, దీనిలోనే ఇంకా ఉంది 10 తరాలకి, ఇంకా 10 తరాలకి. ఇంకా నీకు ఎక్కడుంది రచ్చ, ఎక్కడొస్తుంది నీకు భాగ్యము? ఈ గజేంద్ర మోక్షం అంటే మామూలు మోక్షం కాదు. అందుకే ఇది పూర్తిగా ఇది అర్థమైతే మాత్రం మోక్షమే మనకు.
అర్థం కాకుంటే ఇంక ఎప్పటికీ రాదు మోక్షం. అలా వస్తారు, మినిస్టర్లు వచ్చిరి, రాష్ట్రపతులు వచ్చిరి, ఎమ్మెల్యేలు వచ్చిరి, అందరూ వచ్చిరి, చూసిరి పాయిరి. అందరూ బయట నుంచి దొంగి చూసేవాళ్ళే కానీ బయట నీ దగ్గరికి వచ్చి సాయం చేసినోడు మాత్రం ఒక్కళ్ళే. దేశాన్నేలే ప్రధానులు, రాష్ట్రపతులే నీకు వచ్చి అద్దాల్లో చూసిపోయారు కానీ నీ దగ్గరికి వచ్చి సేవ చేయలే, నీకు సహాయం చేయలే, నీకు బాగా సంతోషపెట్టలే, నీ బాధను తగ్గించలే. తగ్గించేవాడు ఒకడే వాడు ఉంటాడు, ఆయనే భగవంతుడు. ఆయన పైన నువ్వు ఎప్పుడైనా నీ దృష్టి నిలిపింటే ఆయన నువ్వు మనసులో అనుకుంటే చాలు వచ్చి నీకు సహాయం చేస్తాడు. ఇక ఇప్పుడు నీకు ఎవడు సహాయం చేయరు, కనీసం నీ భార్యలు కూడా బయట ఉండాల్సిందే. ఏది వాటికొచ్చి నీకు లోపల తగ్గించేకం వాళ్ళకు కూడా శక్తి లేదు. వాళ్ళే కాదు, చుట్టూ నీ ఉండే డాక్టర్లు కూడా నీకేమీ చేయలేరు. ఇంతమంది, ఇన్ని ఆర్గాన్స్, ఇంతమంది స్పెషలిస్టులు, ఇంతమంది ఉండి ఎవడైనా సత్య సావును ఆపుతాడా? హాస్పిటల్లో సావుకోకుండా పోతాడారా? దేశ ప్రధానిగా ఉండేవాడిని కూడా, తర్వాత దేశాన్నంతా ఏలిండేవాడిని కూడా, మొత్తం ప్రపంచంలో ఉండే డాక్టర్లు స్పెషలిస్టులు అంతా వస్తే కూడా ఎవడైనా బతికిస్తాడా? 1 గంట ఆయుష్నిస్తాడా? మృత్యువు దగ్గరికి వచ్చినప్పుడు 1 గంట అయినా నీకు ఇవ్వగలిగే శక్తి ఎవరికైనా ఉందా? ఉన్నప్పుడు నువ్వు ఎవరిని నమ్ముకోవాలా? అప్పుడు ఇవ్వగలిగినోడు ఎవడు? ఏదైనా నిలబెట్టాలంటే భగవంతుడు. ఈ విషయం పైన ఎవడైతే విశ్వాసంతో ఉంటాడో వానికి ఏమాత్రం కీడు ఉండదు. ఇక దీని పరిస్థితి, ఏనుగు పరిస్థితి అగమ్య గోచరంగా మారిపోయింది. కింద పడడం, మింద పడడం, కింద ఎన్ని సంవత్సరాలు చేసిండో యుద్ధము. అలయక సొలయక వేసట నొలయక కరిమకరితోడ నుద్దండత రాత్రులు సంధ్యలు దివసంబులు పోరు సల్పెన్ రొక్క 1000 సంవత్సరములు అంటాడు. 1000 ఏండ్లు కరిమకరతో సలిపెంబో రొక్క 1000 సంవత్సరములు అంటాడు. 1000 సంవత్సరాలు యుద్ధం చేసినాడంట. 1000 ఏళ్ళకు తన బలమంతా పోయింది, తన రక్తమంతా తాగేసింది. ఇక పడిపోయి లేతే చాలు కరుచుకుంటుంది. ఇక దాన్ని పైకి లేనీలే. అది ఎట్లయిపోయిందంటే ఆ ముసలికి నీలాజాలం అయిపోయింది. పట్టుకొని అట్లే తన్వయత్వంలో ఉంటుంది. ఒక ఋషులు యోగులు ఆ సమాధి స్థితిలో ఉండి శరీరాన్ని అది ఇడిచిపెట్టి భగవంతుని పైన ఆ ఆత్మ చైతన్యామృతాన్ని తాగుతూ ఎలా ఆనందిస్తూ ఉంటాడో అలా ఏనుగు రక్తాన్ని తాగుతూ ఆనందిస్తూ ఉందంట హాయిగా. ఇక ఏం కష్టము లేదంట. పాదద్వందము నేలమోపి పవనుని బంధించి పంచేంద్రియోన్మాదంబులు బరిమార్చి బుద్ధిలతకును మారాకు హత్తించి నిష్కేద బ్రహ్మ పదావలంబన నిరతిన్ గ్రీడించి యోగీంద్ర మర్యాదన్ నక్రమ విక్రమించే గరిపాదాక్రాంతి నిర్విక్రమై అంటాడు. ఎట్లా ఋషి యోగి తన పాదాలను, చేతులను, కాళ్ళను, తలను కదలకోకుండా నిలిపేసేసి ఊపిరిని బిగబెట్టేసి ఊపిరిని ఆపేసి తన యొక్క ఆత్మతో అనుసంధానమై ఆనందం పొందుతూ ఉండేవాడు యోగి. ఆ విధంగా ఆనందం పొందుతున్నాడు. ఇది కూడా అట్లే ఉందంట. ఇప్పుడు ఎవరి పరిస్థితి? ముసలి పరిస్థితి అది. ఏనుగు పరిస్థితి ఇది. లేని స్థాయిలో పడి కిందపడి మిందపడి ఎముకలు కూడా అన్నీ ఇరిగిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. అప్పుడు ఒక్కసారి తను చేసుకున్న తప్పులేమో, తన చేసుకున్న దేనివల్ల ఈ రాత నాకు వచ్చింది అని ఆలోచన మనకు కూడా పూర్తి అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఓసారి గుర్తుకొస్తాయి. ఎక్కడుంటి, ఎట్లుంటి 10,000 కోట్ల నానానేకాపయోధములు వనములోనన్ పెద్ద కాలంబు సన్మానింపన్ దశలచ్చు కోటి కర్ణీనాదుండనయుండి మద్దానాంబహ పరిపుష్ట చందన లతాంతఛాయలేనుండలేక నీ నిరాశ నిటేల వచ్చితి భయం పెట్లో కదా ఈశ్వరా. అప్పుడు ఈశ్వరుడు జ్ఞాపకం వస్తున్నాడు. ఏమైంది తండ్రి, నేను తప్పు ఎందుకు చేసినాను? యాడో హాయిగా గంధపు చెట్ల కింద హాయిగా పండుకుంటే అంతమంది సేవలు చేసేవాళ్ళు చల్లగా వండుకోకుండా, హాయిగా వండుకోకుండా ఈ దారి తప్పి దీంట్లోకి వీటికి వచ్చినోన్ని నోరు మూసుకొని నీళ్ళు తాగి పాకోకుండా దీంట్లోకి దిగడం ఏంది, నానాలాడి చేయడం ఏంది, ఆ ముసలి పట్టడం ఏంది, ఈ కర్మ రావడం ఏంది పరందామా? ఎవడు ఆ మాట అంటే ఆడెవడు నీకు దిక్కు? ఒక్క పెళ్ళాములు అందరూ ఊరి పాపం వాళ్ళు గుంజిరి యోధం పైన హాస్పిటల్లో అద్దాల్లో చూసిపోయినట్టుగానే పైనుంచి ఉండారు, పైనుంచి చూస్తాండారు కానీ ఎవరు కిందికి దిగి సాయం చేసేవాళ్ళు లేరు.
ఇన్ని ఇబ్బందులు పడుతున్నాయి 1000 ఏళ్ళు ఆ తిప్పలవన్నారు పాపం 1000 ఏళ్ళు దాపి కాసి పెట్టుకోవడం కూడా వాళ్ళు పెళ్ళామని గొప్ప వాళ్ళే. ఎందుకంటే వాళ్ళు కూడా ఇంకా ముడి విప్పలే, ముడి విప్పేవాడు ఈశ్వరుడు ఇప్పల్లా. ఈశ్వరుడు ముడి విప్పితేనే బంధం తెగిపోతుంది. అక్కడ పంపించేస్తే ఇక్కడ ఫ్రీ అయిపోతుంది ఏమో. కానీ పాపం ఫ్రీ కావాలి కదా వాళ్ళు. ఇంకేం చేస్తారు, వాళ్ళు కాసి పెట్టుకునే వాళ్ళే కానీ సహాయం చేసిన వాళ్ళు లేరు. ఎవడు సహాయం చేసేవాళ్ళు లేడు. పరిస్థితి అది ఘోరమైపోయింది. అలా ఉండి అప్పుడు దేవుడు మంచికి వచ్చినాడంట. యాడుంటి నేను నానానేక పయోధములు వనములోన పెద్ద కాలంబు సన్మానింపను. ఎంత కాలము, ఎన్ని లక్షల సంవత్సరాలు నన్ను సన్మానంలో అందుకుండా నేను 10,00,000 కోటి కర్ణీనాదుండనయ్యుండి మద్దానాంబహ పరిపుష్ట చందన లతాంతఛాయలేని ఉండలేక నిరాశ నిటేల వచ్చితి భయం బెట్లో కదా ఈశ్వరా అంట. అంటే చల్ల గంధపు చెట్లు ఉంటే దానికి అన్ని పూలు అన్ని అల్లుకొని ఉంటాయంట. ఒక హాయిగా చల్లగా ఉంటుందంట. దాని కింద హాయిగా పండుకోకుండా ఊరికే ఉండబట్టలేక ఇట్లొచ్చి వచ్చినోని దాహం ఎత్తి నీళ్లు తాగిపోకుండా దాంట్లోకి దిగి అల్లాడి చేసి ఇంత ఇబ్బంది ఎందుకు తెచ్చుకుంటారు స్వామి? మనం కూడా ఎందుకు భూమి మీదకు వచ్చినోని మనసంగా ధర్మకార్యాలు చేసుకొని బయటపడుకోకుండా మనం దాహం తీర్చుకొని పాకోకుండా వీటికి వచ్చి వాళ్ళు నా వాళ్ళు, వీళ్ళు నా వాళ్ళు, వాళ్ళు నా వాళ్ళని వాళ్ళ మెప్పు కోసం వీళ్ళ మెప్పు కోసం ఇన్ని తప్పుడు పనులన్నీ చేసుకొని నెత్తికెత్తుకొని పాపం మూట కట్టుకొని ఆ పాపం మూట ఇప్పినప్పుడు కానీ మన బండారము బయటపడదు. అంతవరకు బయటపడదు. ఆ పాపం మూట ఇప్పేంత వరకు నీకే తెలీదు ఆ పాపం మూట నీ నెత్తినుందని. మనకు మర్చిపోతాం దాన్ని. ఆ పాపం మూట మనకు గుర్తుండదు. మనం చేసిన తప్పుడు పనులు మనకు గుర్తుండవు. అంత ఇబ్బంది పడినప్పుడు మాత్రమే అప్పుడు మాత్రం మంచుకు వచ్చినారు. ఎవరు భగవంతుడు. ఫస్ట్ ఇప్పుడు భగవంతుడు మంచుకు రాలంటే ఏనుకు వచ్చినాడు భగవంతుడు, నీకు వస్తాడనేది లేదు. అది ఎందుకంటే దానికి పూర్వజన్మ సుకృతం ఉంది కాబట్టి వచ్చింది. అది కూడా పృథుశక్తిని గజమా జలగ్రహంతో పెక్కేన్లు పోరాడి సంశిథిలంబై తనలావు వైరబలమును చింతించి మిథ్యా మనరత్వం ఇంకేటికి దీని గెల్వ సరిపోరంజాలరాదంచు సవ్యతమై ఇట్లను పూర్వ పుణ్య ఫల దివ్య జ్ఞాన సంపత్తితోన్ అంటాడు. పూర్వ పుణ్య ఫల దివ్య జ్ఞాన సంపత్తితో ఆ మాట వస్తుంది. ఇప్పుడు అది కూడా ఇప్పుడు వచ్చే మాట ఏంది? పూర్వ పుణ్య ఫలము ఆ దివ్య జ్ఞాన సంపత్తి ముందు చేసిన పొందిండే ఆ జ్ఞాన ఫలము ఈయనకి ఇప్పుడు స్మృతి రావడానికి కారణం. అది పృథుశక్తిని గజమా జలగ్రహంతో పెక్కేన్లు పోరాడి సంశిథిలంబై అన్నీ అయిపోయినాయి. తనలావు వైరబలమును చింతించి తన శక్తి ధన శక్తి అప్పుడు అంచనా వచ్చింది. ఇంకా నా శక్తి ఎందుకు, దీని శక్తి మీద పనికిరాదు, అయిపోయింది నా కథ. పృథుశక్తిని గజమా జలగ్రహంతో పెక్కేన్లు పోరాడి సంశిథిలంబై తనలావు వైరబలమును చింతించి మిథ్యా మనోరథం ఇంకేటికి దీని గెల్వ సరిపోరంజాలరాదంచు సవ్యతమై ఇట్లను పూర్వ పుణ్యఫల దివ్యజ్ఞాన సంపత్తితోన్. పూర్వపుణ్యఫల దివ్యజ్ఞానంతో అప్పుడు జ్ఞాపకం వచ్చినాడు భగవంతుడు. అప్పుడు ఈశ్వరుడు గుర్తుకొచ్చినాడు అంటాడు. ఎప్పుడో ఏమంట ఆడెందుకు వచ్చినాడు అంటే వాడు చేసుకున్న ముందు పూర్వజన్మ పుణ్యము అక్కడ భగవంతుడు జ్ఞాపకం వచ్చినాడు. అప్పుడు అంటాడు కలడందురు దీనులేడ కలడందురు పరమయోగి గణముల పాలన్ కలడందురు అన్ని దిశలను కలండని వాడు కలడో లేడో. ఈ పద్యంలోనే 3 నుడుగులు బాగున్నాయి. ఏమంట? కలడందురు దీనులేడ. ఇప్పుడు నీ దీనత్వంలో ఉన్నా, నేనేమి చేతగానోడు, వాడు మంచి చేసినాడా చెడ్డ చేసినాడు, ఇంతవరకు భగవంతుడు అలిచినాడా లేదా, కష్టం వచ్చినప్పుడైనా అప్పుడు అనుకుంటే కూడా భగవంతుడు దీనుల పాలిట కల్పవృక్షమే. ఆయన ఆదుకుంటాడు. మన మనిషికట్లా మనుషులాకట్లా కాదు. వీడు నాకు ఇంతవరకు బతికినల్లో పువ్వు కూడా పెట్టలేదు, నాకు పూజ కూడా చేయలేదు, నన్ను ఎప్పుడు తలవని కూడా తలవలేదు, ఇప్పుడు తలుతాడు అనుకోడంట ఆయన. అది అప్పుడైనా తలుచుకుంటారా అని చెప్పి వస్తాడంట. అయినా అది జ్ఞాపకం రాలే కదా మనకు. ఆ టైంలో భగవంతుడు జ్ఞాపకం వస్తాడా, మన పిల్లలుగా జ్ఞాపకం వస్తారా, మన లెక్క డబ్బులుగా జ్ఞాపకం వస్తాయా, మన ఆస్తులు ఇండ్లు వాక్యాలు గల జ్ఞాపకం వస్తాయా? అటువంటి పరిస్థితుల్లో కూడా ఇవే బలంగా ఉంటాయి. ఏ వాసన బలంగా ఉంటే అవే జ్ఞాపకం వస్తాయి. కానీ భగవంతుడు గుర్తు రావడం అనేది అంత తేలికైన విషయం కాదు. ముందు జన్మలోనన్నా చేసిండల్లా, ఈ జన్మలోనన్నా బలమైన సాధన ఉండాలా, లేకపోతే భగవంతుడు గుర్తుకు రావడం అంత తేలిక కాదు. ఇప్పుడు చెప్పుకునేంత సులభమేం కాదు. అప్పుడు చూసుకుందాం, అప్పుడు అనుకుందాం, నారాయణ కుదరదు. ఇప్పుడు నింటే ఎంతో ఉండాలి, దాంట్లో వాసన బలంగా ఉంటే కానీ అది బయటికి రాదు.
వాడు ఏదో ముందు జన్మలో చేసిన పెద్ద పుణ్యకల్ప ఇక్కడ దివ్య జ్ఞాన సంపత్తితో ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది. భగవంతుడు ఇప్పుడు జ్ఞాపకం వచ్చినాడు. అది వచ్చినాడు. ఇంకా కొంచెం డౌట్ కూడా తగులుతుంది. కలడందురు దీనులేడ కలడందురు పరమయోగి గణముల పాలన కలడందురు అన్ని దిశలను కలండని వాడు కలడో లేడో. అన్ని దిశలో ఉంటే నేను అంటానే రాళ్ళ కదా, ఏమో ఉండాడో లేదో అంటే అయిపోయింది. స్టాప్ అటుకి ఇంకా మళ్ళా రాలే. అప్పుడు ఏం చేస్తాడు? ఇంకా మళ్ళా కొంచెం సేపు చూసినాడు. మళ్ళా ఇంకా నా పని అయిపోయింది, ఇంక నాదేంది లేదు, పరమాత్మ నీదే అనుకుంటాడు. అప్పుడు తలుచుకుంటున్నాడు. లావొక్కింతయి లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణములు టావులు తప్పని మూర్చవచ్చని తనువుండస్యన్ శ్రమం బయ్యడు నీవే తప్ప నితహ పరంబెరుగా మన్నింపదగున్ దీనిని రావే ఈశ్వర కవవే వరద సంరక్షించు భద్రాత్మక. 2 చేతులు ఎత్తేసింది. ఎవరు ద్రౌపదీదేవి కూడా చీరలు తీస్తా అంటే ఆమె రక్షించుకోవాలని విశ్వప్రయత్నం చేసింది. ఎంతోమందిని యాచించింది, అర్థించింది. ఆమెకు ఎవరు అక్కడ అంత బలవంతులైనటువంటి భర్తలు ఉన్నారు, వయోవృద్ధులు, జ్ఞానవృద్ధులు, అంతమంది వృద్ధులు ఉన్నారు. కానీ అక్కడ అంతమంది వృద్ధులను కోరినా ఎవడు సహాయం చేసినోడైతే లేరు. జ్ఞానవృద్ధులు ఉన్నారు, వయోవృద్ధులు ఉన్నారు, అన్ని రకాల వృద్ధులు ఉన్నారు. వాళ్ళెవరు సహాయం చేయలే. తన భర్తలు అంత బలవంతులు ఉన్నారు, వాళ్ళు కూడా సహాయం చేయలే. ఎందుకంటే ఒక దైవం మాత్రమే సహాయం చేస్తాడు అనే విషయము ఆమెకు మర్చిపోయి అంతసేపు గులాడిన తర్వాత ఇక వీళ్ళ వల్ల ఎవరి వల్ల కాదు, కేవలం నన్ను భగవంతుడే రక్షిస్తాడని ఆ ద్రౌపదీదేవి ఎలా అయిందో ఈడ కూడా అనుకున్నాడు. ఇంక నా భార్యలు లేరు, నా పిల్లలు లేరు, నన్ను ఎవరు రక్షించే వాళ్ళు లేరు, నా గతి ఇంతేను, ఇప్పుడు నన్ను రక్షించేవాడు భగవంతుడు ఒక్కడే అని అప్పుడు భగవంతునికి శరణాగతి అయినాడు. లావొక్కింతయి లేదు ధైర్యంబు విలోలంబయ్యే ప్రాణములు టావులు తప్పను. లావొక్కింత లేదు, బలం పోయింది. ధైర్యం విలోలంబయ్యే ధైర్యము పోయింది. ఇంక గెలుస్తాననే ఆశ లేదు, లేస్తాననే ఆశ కూడా లేదు, ధైర్యం పోయింది. ప్రాణములు టావులు తప్పాను. ప్రాణాలు పై ప్రాణాలు పైన పోతాండే, ఎప్పుడు ఎగిరిపోతాయో తెలియదు. ఇవి మూర్ఛ వచ్చాను, ఇది బయలుగమ్ముతాండే కన్నులు. తనువుండొచ్చాను, శరీరం అంతా అలసిపోయింది, ఇంకేం కాదు, ఇంకేం లేదు. ఇక్కడ శ్రమం బయ్యడం, విపరీతమైన అలసట. ఇక దాన్ని తట్టుకునేకి అంత అలసట వచ్చేసింది. నీవే తప్ప నితహ పరం పెరుగు, నీవు తప్ప నన్ను దిక్కు లేడు, ఇంకెవరు దిక్కుండారని అనుకోవాలని తప్ప, వేరే వాళ్ళు నేను ఎవరిని ఉండారు అనే ఆలోచన కూడా లేదు నాకు. ఇంకా అన్నీ వదిలేసిన, నీవే దిక్కు మన్నింపదగు దీనిని. ఏదైనా తప్పులు చేసింటే ఇంతకు ముందు అవి మన్నించి నన్ను వచ్చి కాపాడు అంటే అప్పుడు ఇక అలా కోరినాడు. లాస్ట్ ఫైనల్లో ఎప్పుడైతే కోరతానే ఆయన కోరడం కూడా ఎట్లా నిరాకార స్వరూపాన్ని. ఇక్కడ కొన్ని శ్లోకాలు చాలా అద్భుతమైన శ్లోకాలు. ఇవి కేవలం సంస్కృతంలో 6 శ్లోకాలు ఉంటాయి. దాన్ని పోతన గారు ఒక శ్లోకంలోనే తెలుగులో మనకు పద్యం రాసి పెట్టాడు. ఈ శ్లోకంకి నా రోజు ప్రొద్దున్నే లేయక ముందే, కళ్ళు తెరవక ముందే ఈ 6 శ్లోకాలు పఠించి ఎవడైతే జీవితంలో దాన్ని అలవాటుగా చేసుకొని పఠిస్తూ లేస్తాడో వాడు చనిపోయేటప్పుడు చీమ కుట్టినంత బాధ లేకుండా ఆ వైకుంఠవాసుడు వచ్చి తన రథంలో ఎక్కించుకొని పోతాడు అని వ్యాసుడు ఫలితాన్ని ఇచ్చాడు. మహత్తరమైన ఫలితం చెప్పాడు. అందుకే గజేంద్ర మోక్షం ఇంత గొప్పది ఎందుకైందంటే కనీసం ఈ ఒక్క శ్లోకమైన జీవితకాలంలో ప్రొద్దున లేయక ముందే, కళ్ళు విప్పకముందే ఈ 6 శ్లోకాలు ఎవరైతే ధ్యానించి తర్వాత కళ్ళు తెరుస్తారో వాళ్ళు శరీరం వదిలేటప్పుడు మాత్రం వాళ్ళకి చీమగుట్టినంత నొప్పి లేకుండా సాక్షాత్ శ్రీమన్నారాయణుడే వచ్చి తన రథంలో కూర్చోబెట్టుకొని వైకుంఠానికి తీసుకుపోతాడు. అదైనా చేస్తారా? అది చేసడానికి కూడా మనకు ఎన్నో గజేంద్ర మోక్షం చెప్పిన మాట మనకు గుర్తు కూడా ఉండదు. తర్వాత ఆ శ్లోకం కూడా ఒకనాడో నా నాలో ఏమన్నా అట్లా పఠించుతామేమో, మళ్ళా ఏముంటుందో అంటే మనకి ఇప్పుడే కనపడాల. ఆ వైకుంఠం ఏదో ఎప్పుడో చచ్చిపోయేటప్పుడు వస్తుంది అన్నారు కదా వాళ్ళు, అప్పుడు వస్తుందో రాదో, ఏది కలండని వాడు కలడో లేడో, ఇదే ఉండాడో లేడో. ఇప్పుడు నేను చెప్పినప్పుడేమో నిజమే ఉండొచ్చేమో, మళ్ళీ ఏమనుకుంటారు ఏమో నిజమో అబద్ధమో, దానికి మళ్ళీ అంతసేపు టైం వెళ్ళాలి నాకు. అదే ఒక నిమిషం సేపులో అయిపోతుంది అది. ఆ నిమిషం అయినా కూడా 6 నిమిషం కూడా మనకు టైం లేస్తానే ఏ గుణం లేకపోతాము.
ఒకవేళ సత్వగుణంలోకి దీంట్లో స్టార్టింగ్లో అయితే ఆ సత్వగుణంలో ఆరోహం చెప్పని నన్ను వైకుంఠ వాసంతో సహవాసం చేస్తే ఆ సహవాస ఫలితము మనకు వైకుంఠవాసుడు వచ్చి మన వలన తీసుకుపోతాడేమో. ఆ వైకుంఠవాసుని సహవాసానికి కూడా మనం ఒప్పుకోము. అది వైకుంఠవాసుని సహవాసం అనేది కూడా మనం విశ్వసించము. ఆ విశ్వాసం మన దగ్గర ఉంటే ఖచ్చితంగా జరుగుతుంది. విశ్వసించం. కనీసం విన్నాను నుండి బాగా శ్రద్ధగా. తస్మై నమః పరేశాయ బ్రాహ్మణే నంతశక్తయే అరూపాయ రూపాయ నమ ఆశ్చర్యకర్మణి నమశ్శాంతాయ ఘోరాయ మూఢాయ గుణధర్మినే నిర్విశేషాయ సామ్యాయ నమో జ్ఞానగణాయ చ క్షేత్రజ్ఞాయ నమస్తుభం సర్వాదత్యాయ సాచినే పురుషాయ ఆత్మమూలాయ మూల ప్రకృతి నమః సోహం విశ్వసృజం విశ్వమవిశ్వం విశ్వవేదశం విశ్వాత్మానామజం బ్రహ్మ ప్రణతోస్మి పరంపదం యోగరంజిత కర్మాణో హృదయోగ విభావతే యోగినోయం ప్రపశ్యంతే యోగేశం తం నతోస్మ్యహం నమో నమస్తో కిలకారణాయ నిష్కారణాయ అద్భుతకారణాయ సర్వాగమామ్నాయ మహర్ణవాయ నమోపవర్గాయ పరాయణాయ అని ఈ 6 శ్లోకాలు ఎవరైతే ప్రొద్దున్నే లేచే ముందు ఆ ధ్యానం చేసి వాళ్ళు కళ్ళు తెరుస్తారో వాళ్ళకు మాత్రం వైకుంఠ ప్రాప్తి. అదే ఆట్లే వేసినాడు ఒక పద్యంలో అని చెప్పినాడు. యవ్వని చే జనించు జగమెవ్వని లోపల నుండి లీనమై యవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం బెవడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానైన వాడెవ్వడు వాణినాత్మవు ఈశ్వరునే శరణంబు వేడదన్. ఒకవేళ చేతగానోడు ఇదన్న అనుకొని బయటికి రండి అంటే దానికి దీనికి ఇది తెలుగులో ఉంటుంది, అది సంస్కృతంలో ఉంటుంది. దేవభాష సంస్కృతం, దాని పవర్ వేరుంటుంది. కాబట్టి ఇది ఇంకా ఉరివే చేతగాని వాళ్ళకి కానీ చేతనైన వాళ్ళు కూడా సోమరిపోతులు కాదండి. ఎందుకంట ఇదేందో 4 అడుగుల్లో గడిచేస్తాంలే, దాన్ని చేతనైన వాళ్ళు దాన్నే జపించాల. ఏమంట తస్మై నమః పరేశాయ బ్రాహ్మణే నంతశక్తయే అరూపాయ రూపాయ నమ ఆశ్చర్యకర్మణే నమశ్శాంతాయ ఘోరాయ మూఢాయ గుణధర్మినే నిర్విశేషాయ సామ్యాయ నమో జ్ఞానగణాయ చ క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం సర్వాదత్యాయ సాచినే పురుషాయ ఆత్మమూలాయ మూల ప్రకృతే నమః సోహం విశ్వసృజం విశ్వమవిశ్వం విశ్వవేదశం విశ్వాత్మానామజం బ్రహ్మ ప్రణతోస్మి పరంపదం యోగరంజిత కర్మాణో హృదయోగ విభావతే యోగినోయం ప్రపశ్యంతే యోగేశం తం నతోస్మ్యహం నమో నమస్తో కిలకారణాయ నిష్కారణాయ భూతకారణాయ సర్వాగమామ్నాయ మహర్ణవాయ నమోపవర్గాయ పరాయణాయ. ఒకవేళ ఆ పొద్దు నారాయణ మేము అదేదో పద్యం చెప్పిండు కానీ ఆ పద్యం వినింటిమి, ఆ పద్య ఫలితం తీసుకొని నన్ను గట్టెక్కించుతంటే అని అడుక్కున్నా కూడా అప్పుడైనా గట్టెక్కిస్తాడు. అయినా అదైనా జ్ఞాపకం రాలే కదా ఆ పొద్దు ఇన్నాము అనేది. కానీ లేదంటే ఆ చేతగాని వాళ్ళు ఇంక ఇదన్నీ చెప్పుకునేమని యవ్వని చే జనించు జగమెవ్వని లోపల నుండి లీనమై యవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం బెవడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానైన వాడెవ్వడు వాణినాత్మవు ఈశ్వరునే శరణం వేడదు. అది పూర్తి శరణాగతి. ఇలా వేడుకున్నాడు. ఏమంట ఇక నాకెవరూ దిక్కులేదు, అది కూడా ఎట్లా కోరుతాడు హైయెస్ట్ మూలాన్నే కోరుతాడు. ఈయన బ్రహ్మను కోరలే, విష్ణువుని కోరలే, ఈశ్వరుని కోరలే, దేవతలను వేడలే, నిరాకార స్వరూపమైన ఆ జ్యోతిని కోరుతాడు. ఆ జ్యోతిర్మయుని కోరుతాడు. ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని కోరుతాడు. అయినా ఆ పరబ్రహ్మ స్వరూపం కూడా సగుణ రూపంలో మళ్ళీ నా దగ్గరికి రాళ్ళంటున్నాడు. ఎవరు రాళ్ళని, ఏ రూపం, ఏ పేరు పెట్టుతున్నాడు? అందరూ చూస్తున్నాడు. ఏ పేరు పెట్టి పిలిచలే వీడికి ఏమన్నా అంత్యకాలం వచ్చి సంధి ప్రలాపమా? అది చచ్చేటప్పుడు ఏందో కొనుక్కుంటా అంటారు. ఎట్లా ఏమో నేను కొనుక్కుంటా అన్నాడా వీడు? ఈయన ప్రయత్నం ఏమి అని వాళ్ళకి అర్థం కాలే. అయినా అప్పుడు ఏమంటున్నాడు? లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది నలోకంబవు పెంజీకటికి అవ్వలనెవ్వండే కాకృతి వెలుగున అతన్ని నే సేవింతును. ఎవరిని సేవిస్తానంటున్నాడు? లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది నలోకంబవు పెంజీకటికి అవ్వలనెవ్వండే కాకృతి వెలుగు నతని నే సేవింతున్. లోకాలన్నీ మాయమైపోయినప్పుడు మహాప్రళయం వచ్చినప్పుడు లోకాలన్నీ మాయమవుతాయంట. ఆ లోకాల్లో ఉండే లోకస్తులందరూ కూడా మాయమైపోతారంట. ఆ లోకాలనే అధిపతులు కూడా అంతా మాయమైపోతారు. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుదిన లోకంబవు అన్నీ తగిలి పెంజీకటికి అవ్వాల పరమ చీకటి వచ్చేస్తుందంట.
ఆ చీకటికి అటువంటి చీకటి గుళ్ళలో కూడా తను ఎప్పుడు కంటిన్యూగా వెలుగుతూ ఉంటాడే, అతన్ని నేను సేవిస్తాను అంటాడు. ఈయన ఆ లెవెల్కి తీసుకుపోయాడు. అటువంటి ఎవరు? డైరెక్ట్గా పరబ్రహ్మ స్వరూపం అంతటా వ్యాపించి ఉన్నవాడు ఎవడైతే ఉన్నాడో సృష్టిలో అణువణువులోనే ఎవడైతే ఉన్నాడో వాడే రావాలా అన్నారు. ఆ అంతటా వ్యాపించి ఉన్న విష్ణు శబ్దానికి అర్థం ఏమంటే అంతటా వ్యాపించి ఉన్నవాడు. కాబట్టి ఇప్పుడు ఆయనే రావాల్సి వచ్చింది. అది కూడా ఎట్లా రావాలా? అన్నీ మరిచి రావాలా అన్నాడు. అన్నీ మరిచిపోయి రావాలా. ఎక్కడి నుంచి రావాలా? మూలముల నుంచి రావాలంటాడు. అందుకే అలా వైకుంఠపురంబులో నగరిలో నామూల సౌదంబుదాపల మందార వనాంతరామృత సరహ ప్రాతేందు కాంతోపలోత్పల పర్యంక రమా వినోదెగు నాపన్న ప్రసన్నుండు విహల నాగేంద్రము పాహి పాహి అని కుయ్యాలించి సంరంభియ్యి. వైకుంఠంలో ఎక్కడో మూల ఆ చంద్రకాంత శిలపై లక్ష్మీదేవితో సరససల్లాపాలాడుకుంటున్న శ్రీమన్నారాయణునికి వినపడింది. ఎవరు? ఈ గజరాజు యొక్క విన్నపాలు. ఉన్నట్టుండి దిగ్గును లేచాడు. అప్పుడు పైడిసంగు ఇట్లా పైడిసంగు చేతికి చుట్టుకున్నాడు. ఎవరు? నారాయణుడు చుట్టుకున్నాడు. పైడిసంగు చుట్టుకుండానే నేను ఇది తీసేసి పదామని కూడా అనుకోలే. అది భగవంతుని యొక్క కరుణ. సంరంభి అయ్యి అంటే ఆ వెంటనే ఆ తన్ను తాను మర్చిపోయి, ఇప్పుడు ఏందన్నా బుక్ రాసుకుంటా అంటాం అనుకో, మనం ఏందన్నా రాసుకుంటా అంటాం, పిల్లోడు పడి అంటేనే పెన్ను ఆడబెట్టి పోతామా? పెన్ను పట్టుకొనే పోతాం. పెన్ను ఉందా, పోయిందా, జారిపోయిందా ఏం తెలియదు మనకు. అట్లా ఆయన కూడా ఏం చేయలే. ఇంకా సిరికిని చెప్పాడు శంకు చక్ర యుగమున్ చేదోయి సంధింపడే పరివారం మునిజీర డబ్రగపతిం బన్నింపడాకర్ణికాం తర దమ్మిల్లము జక్కనొత్తడు వివాద ప్రోత్తుత సిరి కుచో పరిచలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి అంటాడు. సిరికిని చెప్పాడు, లక్ష్మీదేవికి చెప్పాడు. శంకు చక్ర యుగమున్ శంకు చక్రాలు తీసుకోడు. పరివారం మునిజీరడు, పరివారం రాళ్ళ అని పిలిచాడు. పరివారాన్ని తీసుకురాలే. పరివారం మునిజీర డబ్రగపతిం బన్నింపడాకర్ణికాం తర దమ్మిల్లము జక్కనొత్తాడు. పరిగెత్తుతా అంటే పరిచయాలంచలమైన వీడాడు అంటే పైడిశంగి చుట్టుకున్నాడు కదా, అది కూడా ఇడిచిపెట్టాడు. తర్వాత జుట్టు అంతా తలకాయ మీదకి వస్తుంది, దాన్ని కూడా ఎగదోసుకోడు. పరివారం మునిజీర డబ్రగపతిం బన్నింపడాకర్ణికాం తర దమ్మిల్లము జక్కనొత్తాడు వివాద ప్రోత్తుత శ్రీ కుచో పరిచయాలంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి. ఆ గజరాజును రచించక అంత పరుగులు తీస్తుంటాడంట. ఎందుకంటే అంత శరణాగతి ఉంటే భగవంతుడు కూడా అంతగా పరిగెత్తుతాడు. తన వెంటని సిరి వెంట తన వెంటని సిరి లచ్చి వెంట నవరోధ వ్రాతము దాని వెనకను పచ్చింద్రుడు వాని పొంతన ధన కౌమోదికి శంకు చక్ర నికాయంబు నారదుండు ధ్వజనీకాంతుండు రావచ్చురైన వైకుంఠపురమున గల వారు ఆబాల గోపాలమున్ మొత్తం వైకుంఠం పరిగెత్తాంది. ఏం అర్థం కాలే ఎవరికి? లక్ష్మీదేవికి అర్థం కాలే, శంకు చక్రాలకు అర్థం కాలే. తర్వాత నారదుడు వస్తున్నాడు, ధ్వజనీకాంతుడు వస్తున్నాడు, అంతా పరిగెత్తుతాండారే కానీ ఎవరికి ఏమి అర్థం కాలే. పరిగెత్తాంది పడిశంగు ఓ చేత్తో పడిశంగు పట్టుకొని ఉరుకుతాంది. అప్పుడు పడి నా వద్ద నారాయణుడేమో తాను మరిచిపోయినాడు. ఈ లక్ష్మీమాతకేమో వచ్చిందంత కష్టాలు, మహాతల్లికే కష్టాలన్నీ. ఎంత కష్టాలంటే పైడిశంగు పట్టుకుంది, అడుగులు తడగబడుతుంటాయి, ముందర అడుగులు తొక్కుతా అంటే వెనక్కి పోతా అంటే పరిగెత్తుకుంటా ఆయన వెంటబడి ఆమె పరిగెత్తుంది. శంకు చక్రాలు వెనకలు వస్తున్నాయి. తర్వాత నారదుడు పరిగెత్తున్నాడు, ధ్వజనీకాంతుడు పరిగెత్తున్నాడు. తర్వాత వైకుంఠంలో ఉండే ప్రజలందరూ పరిగెత్తాడారు. ఆ బాలగోపాలం అందరూ పరుగులు అలా పరిగెత్తు వస్తున్నారు. పైలోకాల నుంచి కిందిలోకి రాళ్ళు కదా. ఒక లోకం వస్తా అంటే మళ్ళా లక్ష్మీదేవికి వచ్చిన కష్టం ఏంటంటే లోకంలోకి వస్తానే అది తుమ్మెదలుండే లోకం వచ్చి పద్మ ఎంత పెద్ద పద్మ వచ్చిందా, ఎంత బాగుంది రాని వచ్చి వాళ్తాయంట. అవి ఈ చేత్తో బయట పట్టుకోవాలా, ఆ చేత్తో దానిని తోలుకోవాలంట. మళ్ళా ఇంకో కొంచెం కిందికి వస్తే ఆ చేపలుండే లోకంలోకి వస్తే చేపలన్నీ పెద్ద ఎంత బాగుంది, ఎంత అందంగా ఉండే చిన్న చేప అని చెప్పి పెద్ద చేపలన్నీ పరిగెత్తుకొచ్చాయండి. నేను చేపలు కాదే, నా కళ్ళు ఇవేని పక్క మీనాక్షి కదా ఆమె పేరే మీనాక్షి. ఎందుకు? ఆమె కళ్ళు మీనాల మాదిరే ఉంటాయంట. అందుకే ఇట్లా తోలుకుందంట. తర్వాత ఆమె బుగ్గలు చూసి చెక్కిళ్ళు చూసి చిలకలు, ఆమె చెక్కిళ్ళు చూసి చిలకలు వచ్చి వాళ్ళేమంట దొండపండు అని పెదవులు చూసి దొండపండు కాదే నా పెదవులు అని తోలుకుండేదంట పాపం. అట్లా అన్నిటినీ ఇన్ని బాధలు ఇబ్బందులు పడుకుంటా వచ్చి వాటికి వచ్చినప్పటికీ
ఇక ఆయన ఆటికి వచ్చే వరకు ఆగలే. లక్ష్మీదేవి పరిగెత్తానే ఉంది, ఇన్ని తిప్పల పడాల్సింది. అందుకే ముడేసుకున్నాక వైకుంఠుని పెళ్లి చేసుకున్నా ఈ తిప్పలు తప్పవేమో. ఏమంట మగులు దగులు కాదే మగువులకు అంటారా, మగుళ్ళు ఆ బంధాలు అయి కూర్చుంటారట. అలా అన్నిటి నుంచి తప్పించుకొని వచ్చిన తర్వాత డైరెక్ట్గా సుదర్శన చక్రాన్ని స్మరించి వదిలేశాడు. ఆ సుదర్శన చక్రం అతన్ని ఖండించేసింది. ఇక ఖండిస్తాని ఇడిచిపెడితే మెల్లిగా లేచింది పాపం. లేచి సన్నగా తామరకు విక్కొని కుంటుకుంటా వచ్చి నారాయణుని పాదాలపైన పెట్టిందంట. పెడితే అప్పుడు నారాయణుడు నిమిరితే ఆ నొప్పులు ఆ బాధలు అన్నీ పోయినాయి. పక్కల వాళ్ళంతా వచ్చి ఇంకప్పుడు పెన్లాములు వాళ్ళు వీళ్ళు ఇంకప్పుడు షేక్యాన్లు ఇచ్చారు. అదే ఏడన్నా మరి లోపల ఉన్న ఎవడు దొరకని బయటకు వచ్చి ఇంకా ఇంటికాడికి పోయి కంగ్రాట్స్ చెప్పేది. అట్లా కంగ్రాట్స్ చెప్తా అంటే మీరు చెప్పే కంగ్రాట్స్లన్నీ నాకేమొద్దు, ఎందుకంటే మీదంతా నాకు అర్థమైపోయింది, ఇవన్నీ దొంగ కంగ్రాచులేషన్సేను, ఇంకా నాకేమీ ఈ పనికి రావు కానీ అని చెప్పి మర్యాదకేమీ ఇచ్చినాడు పాపం షేకాన్లు ఇచ్చి, ఇంకా నాకు వద్దు తండ్రి ఈ జీవితము, నాకు మోక్షాన్ని అని చెప్పి కోరుకుంటే అప్పుడు ఆయన్ను మోక్ష ప్రదాత కాబట్టి నారాయణుడు మోక్షాన్ని ఇచ్చినాడు. అందుకే ఆయన పూర్వం ఎవరంటే ఇంద్రద్యుమ్న మహారాజు, ఆ ఏనుగు పూర్వకాలంలో ఒకసారి అంత రాజ్యం గొప్ప రాజ్య సంపదకు వారసుడు ఆయన. రాజ్యం చేస్తూ ఇక ఈ భౌతిక ప్రపంచం పైన విరక్తి కలిగి ఇవన్నీ వేస్ట్ అని తెలుసుకున్న తర్వాత పర్వతం పైన పోయి తపస్సు చేసుకుంటూ ఉంటాడు. తపస్సు చేసుకుంటూ ఉంటే అక్కడికి అగస్త్య మహాముని వస్తాడు. అగస్త్య మహాముని వస్తే నమస్కరించాడు ఇతను. ఎందుకంటే నేను నారాయణ ధ్యానంలో ఉన్నా, ఆయనకి తెలుస్తాంది ఆయన వచ్చింది, అగస్త్యుడు వచ్చింది తెలుస్తానే కూడా నారాయణ ధ్యానంలో ఉండగదా, నారాయణ భక్తిలో ఉండగదా, నాకు దీనితో మిగతా దానితో సంబంధం ఏమే, నేను ఆయన దాంట్లోనే ఉన్నాడు. ఆయన చూశాడు అగస్త్యుడు, అవురాయిని కండకావరము మహర్షినైనా నేను వస్తే కూడా వీడు పైకి లేచి నమస్కరించేది నారాయణ భక్తుని వీడికి ఇంత అహంకారం అని పోయి ఏనుగా భూలోకంలో ఒక జంతువుగా పుట్టమని శాపం పెట్టాడు. ఆ శాప ఫలంతో ఈ జన్మలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత కాళ్ళు పట్టుకున్నాడు. ఆ కాళ్ళు పట్టుకొని శాపం విమోచనం చెప్పమంటే సరే నువ్వు నీ అవసాన కాలంలో ఈ జన్మలో నీకు నారాయణుడు ప్రత్యక్షమవుతాడు, నా శాపం దీన్ని తీసేకి కాదు కానీ ఈ శాపాన్ని అనుభవించి లాస్ట్ దశలో నారాయణ కృపకు పాత్రుడివై నువ్వు ఏ నారాయణ కోసమైతే ఇక్కడ తపస్సు చేసావో ఆ ఫలితం నీకు అక్కడ వస్తుంది, అక్కడ తీసుకొని తర్వాత నారాయణని చేరుకో అని చెప్పి ఆయన శాప విమోచనం చెప్పినాడు. కాబట్టి అందుకే ఆయనకి జ్ఞాపకం వచ్చింది, నారాయణుడు దలిచాడు, నారాయణుడు వచ్చాడు. అక్కడ వాడు ఆ ముసలి ఎవరు అంటే ఆ ముసలిని కూడా ఖండించినది శ్రీమన్నారాయణని చక్రానికి బలైనాడు కాబట్టి వానికి మోక్షం రాలంటే వానికి రాలే మోక్షం. ఎందుకు రాలే? వాడు చేసింది ఏమంటే వీడు చేసింది తపస్సు, ముందు జన్మలో వీడు చేసింది తప్పు. ఏమి? ఆ ముసలి అట్లా అప్పుడు ఒక ఊహు అనేటటువంటి గంధర్వుడు, ఆయన ఊహు అనేటటువంటి గంధర్వుడు. ఆ గంధర్వుడు తన భార్యలతో కలిసి స్నానం చేస్తూ ఉంటే ఋషిని చూసి పరిహాసమాడి భార్యలతో చెప్పాడు, చూడి వానికి ఉత్త ఎమకలు ఉన్నాయి, వానికి కండలు కూడా లేవు, ఇట్లుండాయి అని చెప్తే హాహాహా అని నవ్వుతారు కదా మామూలు. తమాషగా మాట్లాడుతుంటే అది మంచి మాట చెడ్డ మాట అని ఆలోచన చేయరు, అది నవ్వించేదానికని నవ్వుతారు. నవ్వినప్పుడు వాళ్ళు నవ్వుతాంటారు కదా అని ఇంకా ఏం చేస్తా వాళ్ళని నగిళ్ళని చెప్పి మునిగిపోయి కాలు పట్టుకొని పీకుతాడు. కాలు పట్టుకొని పీకితే అతని కోపం వచ్చి ఆ ఋషి శాపం పెడతారు. కాలు పీకి నన్ను కింద పడగొట్టావు నీ భార్యలు సంతోషపడడానికని, నువ్వు ఇదే కాలు పట్టుకుండే వృత్తి ఆ జన్మకు నువ్వు పోయి ముసలవై పుట్టని శాపం పెట్టాడు ఆయన మళ్ళీ కాలు పట్టుకుంటే ఆయన ఏం చెప్పాడు, వచ్చి నీ విష్ణువు నీకు సుదర్శన చక్రంతో ఖండిస్తాడు, అప్పుడు నువ్వు శాప విమోచనం అవుతుంది పోని చెప్పాడు. ఆయన సుదర్శన చక్రంతో ఇక్కడ ఈయనకి శాప విమోచనం జరిగింది, ఆయన ముక్తికి వైకుంఠానికి అర్హతను పొందాడు. ఇది గజేంద్ర మోక్షం యొక్క కథ. ఇది ఇంకా సాలించాల్సి వచ్చింది, ఎందుకంటే సింపుల్గా చెప్పుకుంటా వాల్సింది. ఇంకా లోతుకు పోయి ఉంటే మనం ఇంకా 2 దినాలైనా అవుతుంది. 3 దినాలు 2 దినాల కథ ఒక రోజులోనే చెప్పుకున్నాం. ఈ కథ ఎవరైతే వింటారో వాళ్ళకు కూడా నారాయణ పైన భక్తి మిక్కుటంగా కలుగుతుంది. ఆ నారాయణ భక్తి మనకు కలిగితే మనకు కూడా
వైకుంఠ ప్రాప్తే ఉంటుంది. కాబట్టి ఆ నారాయణ భక్తిని పెంచుకోవడానికి కథ కనీసం బయట వాతాపోతా ఏంది వీళ్ళు ఇంత జనం ఉండారు, ఇంత మాట్లాడుకుంటున్నారని ఏ క్షణంలో అయినా కొన్ని క్షణాలైనా వింటే ఈ కథలో కొంత భాగమైన విన్నాళ్ళకు కూడా ఆ యొక్క భగవత్ ప్రాప్తి కొంచెమైనా కలిగి తిరిగి దైవ మార్గంలోకి రావడానికి వాళ్ళకు కూడా దారిని ప్రసాదిస్తుందంట. ఇంకా డైరెక్ట్గా మనం వీటికి వచ్చే ఈ కథతో ఇంత అనుసంధానమై ఇంత శ్రద్ధతో వింటే మనకు రాకుండా పోయే క్వశ్చన్ అయితే లేదు. మనకు దైవభక్తి ఉంటుంది, ఖచ్చితంగా ఆ దైవభక్తి మన వలన భగవంతునికి దగ్గరగా చేరుస్తుంది అని ఈ కథ యొక్క సారాంశము. కాబట్టి అంతటి గజేంద్రమోత్సవాన్ని మనం చెప్పుకున్నాం. అందుకే ఆ శ్రీమన్నారాయణ గట్టిగా క్లాప్ 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 క్లాప్, ఆ గజరాజు కూడా గట్టిగా క్లాప్ క్లాప్ క్లాప్. ఎందుకంటే గజేంద్ర మహోత్సవం అంతా అద్భుతమైన కథ. దీన్ని అర్థం చేసుకునే వాళ్ళకు జన్మ మన జీవితం అంటే ఏమో, సంసారం అంటే ఏమో, అది ఎలా మనల్ని బంధిస్తుందో, ఆ సంసారంలో నుంచి మనం బయటపడడానికి ఎన్నో దారులు చూపించిన కథ ఇది. మనం ఎక్కడెక్కడ సంసారంలో దానికి బానిసం అవుతూ ఉన్నామో, ఎక్కడ మునిగిపోతున్నామో ఆ విషయాలు అర్థం చేపించే కథ. ఎంతసేపు మనకు ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి విషయాలపైన, విషయ వస్తువులపైనే మనకు ఆసక్తి ఉంటుంది, కానీ దాంట్లో ఏ కొద్ది భాగమైనా కూడా భగవంతుని పైన ఉండదు. 24 గంటలు దాంట్లోనే మునిగి దాంట్లోనే తేలే వాళ్ళు ఉన్నారు. ఇక రెండో ఆలోచన అయితే ఉండదు. ఒకవేళ భగవంతుని ఎప్పుడైనా తలిచినా వాస్తవంగా భక్తితో తలిచే వాళ్ళు మాత్రం తక్కువే. అప్పుడు కూడా ఏ గుడికి పోయినా, ఏ గోపురానికి పోయినా, ఏ మంత్రం చదివినా, ఏది చదివినా ఇది చదివితే ఈ సంపద వస్తుంది, అది చదివితే ఆ సంపద వస్తుంది, ఇది చదివితే ఇది జరుగుతుంది, అది చేస్తే అది జరుగుతుంది అనేదే. కానీ భగవంతుడా నిన్ను చేరడానికి నిన్ను స్తుతి చేస్తున్నాను అనే మహానుభావులు మాత్రం ఎక్కడో కానీ ఉండరు. భగవంతుని ధ్యానించేటప్పుడు కూడా భౌతికాన్నే కోరతాము. భౌతికమును ఏమాత్రము కోరకుండా కేవలం భగవంతుణ్ణి మాత్రమే పొందాలనేటువంటి ఇచ్చ ఎవరికైతే ఉంటుందో వాళ్ళే భక్తులు. మిగతా వాళ్ళంతా భక్తులే. భగవంతుని కోరినా కోరిక తీర్చమని అడిగేవాళ్ళే, కానీ నన్ను నీ దగ్గరికి చేర్చుకో అని అడిగే వాళ్ళు మాత్రం తక్కువే. ఇవన్నీ నాకు అనవసరమయ్యా, నువ్వు నా కావాలా, నేను నీ దగ్గరికి రావాలా అని కోరుకుంటే మాత్రం అది భక్తి అవుతుంది. పిల్లలపైన, భార్య పైన, మన బంధువులపైన అందరినీ ఎవరిని పోగొట్టుకోమని చెప్పదు, కానీ శాస్త్రం అందరినీ ఆధారంగానే ఉండు. నువ్వు చేసిన పాపంలో వాళ్లకు సూది అనురేణువంత కూడా తీసుకోరు. కాబట్టి ఈ కర్మ నాకే సంబంధము. నువ్వు సంపాదించిన ధనాన్ని, ఆస్తులను, కూడబెట్టిన ఆస్తులను వాళ్ళు అనుభవిస్తారు, కానీ వాళ్ళు మాత్రం మనకి ఇష్టమంత కూడా సహాయం కాదు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. ఎన్నిసార్లు చెప్పుకుంటానే ఉండాలి. ఎందుకంటే చెప్పి 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 ఆ రోజు ఒక రోజన్నా తలకాయకి ఎక్కుతుందేమో, లేదంటే ఇప్పటికీ అవే చేస్తాం మనం. ఎందుకు వినాలంటే భాగవతము, రామాయణము, మహాభారతము, భగవద్గీత లాంటివి ఎందుకు వినాలంటే వాస్తవమేమో మనకు అర్థమవుతుంది. ఆ వాస్తవాన్ని మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో దానికి అనురేణువంతైన మార్పు జరుగుతూ వస్తుంది. చాలామంది మనం వాళ్ళు అనుకోవచ్చు కూడా, వాళ్ళు ఏం ధ్యానం చేసి ఏం మారినారప్ప, అన్ని క్లాసులు ఏం మారినారప్ప, బయటోనికి ఏమి కనపడదు. 199లో మనం ఎన్ని మారినాయో మనకు కూడా తెలియనివి మారుతాయి. మనకు కూడా తెలియదు ఇన్ని మారినాము అనేది. అవి ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి. ఒక్క కథ వినడం వల్లే ఇన్ని మారుతాయి. ఎన్ని మారుతాయో ఇక కొన్ని వందల వేల కథలు విని, వేల జ్ఞానాలు విన్నప్పుడు ఎందుకు మారదు? ఒక మాటకి అంత పవరు. ఓ మాట తిడతానే వెంటనే కోపం వస్తుంది మనకు. ఆ మాటకు అంత శక్తి ఉన్నప్పుడు ఈ మాటలకి దైవిక సంబంధమైన మాటలకు ఎందుకు శక్తి ఉండదు? ఆ మాటకు వెంటనే కోపం వస్తుంది మనకు. ఆ కోపం వస్తుంది, ఒక మంచి మాటకి ఎందుకు అంత విలువ ఉండదు? ఆ చెడ్డ మాటకు మనం అంత రైజ్ అవుతామే. కాబట్టి ఖచ్చితంగా దీనివల్ల ఏందుంటుంది, దానివల్ల ఏందుంటుంది, బయట ప్రపంచంలో మనకు ఎన్నో ఆటుపోట్లు తగులుతూ ఉంటాయి. వాళ్ళు ఏమి చెప్పుకున్నా వాళ్ళని గురించి పట్టించుకోకూడదు. ఆధ్యాత్మిక మార్గంలో ఉండేవాడు తన రూట్ ఏదో తను కరెక్ట్గా వెళ్తూ ఉండాలా. ఏ పక్క చెవులు పెట్టకూడదు, పక్కల మాటలకు చెవు ఒగ్గకూడదు. ఒగ్గినామనుకో వాళ్ళు చెడిపోయిన వాళ్ళు జతబట్టి ఆ మాటలు విన్నామంటే మనం కూడా చెడిపోయే అవకాశాలు ఉంటాయి. ఆధ్యాత్మిక మార్గంలో శాస్త్రం ఏదైతే మనకు చెప్పిందో దాన్ని శిరోధార్యంగా భావించి మనకు చేతనైనంత వరకు మనం మార్చుకోనేకి
ప్రయత్నం చేస్తూ మనం ఈ మార్గంలో నడిస్తే ఖచ్చితంగా భగవంతుణ్ణి పొందుతాం. కాబట్టి మహత్తరమైనటువంటి ఈ భాగవత సప్తాహం విన్నాం. దీనికి ఎంతోమంది సహాయ సహకారాలు అందించబట్టి ఒక యజ్ఞం జరగాలంటే ఏ ఒకరిద్దరితోనూ కాదు, ఎంతమంది వంటలు వండి వాళ్ళు పాపం 7 రోజులు ఎంత కష్టపడి వాళ్ళు వండి పెట్టారో దానికి సహాయ సహకారాలు అందించి డబ్బులు ఇచ్చి చేసిన వాళ్ళు ఉన్నారు, ప్రసాదాలు పెట్టినోళ్ళు ఉన్నారు, తర్వాత దీనికి సంబంధించినవి ఎన్నో శ్రమలు కోర్చిన వాళ్ళు ఉన్నారు. అందరికీ కోటి కోటి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మనం ఈరోజు క్లాసు చాలిస్తూ ఉన్నాం.